గవర్నర్ శ్రీ పీజీ భరత్ గారు 96వ ప్రశ్న. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు మనం డిఫరెంట్ పాలసీస్ ఇచ్చాము అధ్యక్ష. ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఏపీ ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ, అలాగే ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఏపీ సస్టైనబుల్ ఎలక్ట్రికల్ మొబిలిటీ పాలసీ, ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ, ఏపీ టెక్స్టైల్స్ అపారల్ అండ్ గార్మెంట్ పాలసీ, ఇట్లాంటి వేరియస్ పాలసీస్ 20 పైన పాలసీస్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష మనము 24లో పవర్లో వచ్చిన తర్వాత. అండ్ పాలసీసే రిలీజ్ చేయకుండా వీ హ్యావ్ ఆల్సో గివెన్ ఆపరేషనల్ గైడ్లైన్స్ అధ్యక్ష. 19 to 24లో వాళ్ళు పాలసీ ఇచ్చారు, అది గైడ్లైన్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. సో దీంట్లో ముఖ్యంగా డీటెయిల్స్ కావాల్సి ఉండేది సింగిల్ డెస్క్ పోర్టల్ అనేది ఉంటుంది అధ్యక్ష, apindustries.gov.inలో. అది డీటెయిల్గా ప్రొసీజర్స్ ఏ రకంగా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారనేది దాంట్లో క్లారిటీగా ఉంది, అది అప్లై చేసుకోవచ్చు దాని కింద. అలాగే రెండో ప్రశ్నకు అధ్యక్ష, డిఫరెంట్ సబ్సిడీస్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. క్యాపిటల్ సబ్సిడీలో మనకి ఎస్సీ ఎస్టీలకి 45% వరకు క్యాపిటల్ సబ్సిడీ ఉంటుంది అధ్యక్ష. అదే జనరల్ కేటగిరీ అయితే 25%. టెక్నాలజీ అప్గ్రేడేషన్ అండ్ ఎక్స్పాన్షన్ దానికైతే మనము మన గవర్నమెంట్లో 40% ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఎస్సీ ఎస్టీలకి. అదే జనరల్ కేటగిరీలో 20%. ఇదే కాకుండా ట్రాన్స్పోర్ట్కి సర్వీసెస్ దాని కింద కూడా మనము సబ్సిడీస్ జనరల్ కేటగిరీకి ఎస్సీ ఎస్టీలకి చాలా డిఫరెన్స్ ఉంది అధ్యక్ష. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రంట్లో మనకి సంబంధించిన ల్యాండ్కి సంబంధించింది అధ్యక్ష దాదాపు 75% రిబేట్ ఇవ్వడం జరిగింది, అప్ టు క్యాప్ వచ్చి 25 lakhs వాళ్ళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇన్ కంపారిజన్ టు జనరల్ కేటగిరీ. థ్యాంక్ యూ అధ్యక్ష. విజయ్ చంద్ర. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఈ మధ్యనే ఒక మొదటి తరం అన్నమాట. అంటే ఒక ఫస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ ఒక జనరేషన్ అనేది రెడీ వస్తుంది అధ్యక్ష. అయితే స్పీకర్ సార్, ఈరోజు నేను చెప్పాల్సింది, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెద్ద పెద్ద కంపెనీలు కూడా రావాలి, కానీ దీనితో పాటు సమాజంలో అణగారిన వర్గాలను కూడా ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు చేయాలనేది ఇప్పుడు మేము ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ యువత వ్యాపార రంగంలోకి రావడం అత్యంత అవసరం ఉంది అధ్యక్ష. అయితే ఈ సభ ద్వారా వాట్ ఈస్ ద ఎస్సీ ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్ పర్సంటేజ్ మన రాష్ట్రంలో ఉన్నారు, ఇప్పుడు మన దగ్గర ఎంత లిస్ట్ ఉంది, ఎంతమంది ఎస్సీ ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు, అందులో మీడియం, స్మాల్, అలాగే మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్షిప్లో ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని ఒకసారి మీ ద్వారా మంత్రి గారికి అడుగుతున్నాను. ఎస్టీ ఎస్సీలకి కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు ఇవ్వాలి. ఆల్రెడీ ప్రభుత్వం టెండర్లో కూడా ఎస్సీ ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్కి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే స్టార్టప్ పాలసీస్లో కూడా ప్రత్యేకమైన ప్రోత్సాహాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు మనం స్టార్టప్ పాలసీ కూడా పెట్టుకున్నాం, ఆ పాలసీలో ఎస్సీ ఎస్టీలకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని మరొకసారి తెలియజేస్తున్నారు అధ్యక్ష. రాష్ట్ర అభివృద్ధి సమగ్రంగా ఉండాలంటే అణగారిన వర్గాల ఆర్థిక శక్తిగా ఎదగాలనేది ప్రత్యేకంగా మేము నమ్ముతున్నాం అధ్యక్ష. అందులో ఇక్కడ వచ్చిన చాలామంది ఎమ్మెల్యేలు దానికి ప్రత్యేక సాక్షులుగా మేము మరొకసారి తెలియజేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ యువతను ప్రోత్సహిస్తే అది కేవలం ఒక వర్గానికి ప్రోత్సహించినట్లు కాదు అధ్యక్ష, మొత్తం రాష్ట్రానికి చేస్తున్న మేలనే విషయం తెలియజేస్తున్నాను. అయితే మీ ద్వారా కొన్ని విషయాలు మనం పాలసీస్లో ఇంక్లూడ్ చేయాలనేది మా ప్రయత్నం. ఇప్పుడు ల్యాండ్ అలాట్మెంట్లో ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే క్యాపిటల్ సబ్సిడీ 40% ఇచ్చానన్నారు, కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ చాలా ఎక్కువగా ఇస్తున్నారు, మోర్ దెన్ 50% కూడా ఇస్తున్నారు. ల్యాండ్ అలాట్మెంట్లో పక్కనున్న కర్ణాటక 75% సబ్సిడీ ఇస్తూ 25%, ఓన్లీ 5% కడితే ల్యాండ్ అలాట్మెంట్ ఇస్తున్నారు. అది కూడా కొన్ని బెస్ట్ పాలసీస్ ఏవైతే రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక అలాట్మెంట్స్ ఇస్తున్నాయో దాన్ని కూడా మనం ఫాలో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మిగతాది వడ్డీ సబ్సిడీ మరియు బ్యాంక్ లోన్లో కూడా ఎస్టీ అలాగే ఎస్సీ ఎంటర్‌ప్రెన్యూర్స్ చాలా పెద్ద రోడ్ బ్లాక్ అధ్యక్ష. బ్యాంకులను అప్రోచ్ అవుతున్నారు,
కానీ పాలసీస్ చాలా చెప్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్కి స్టాండప్ ఇండియా ఉంది, దానికి ₹1 కోటి వరకు ఇవ్వచ్చు, కాకపోతే దానికి కొలాటరల్ లేకపోతే ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా మంత్రి గారు అలాగే ఒక ప్రత్యేకమైన కమిటీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేము చేస్తున్న ప్రోడక్ట్స్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైజ్ తయారు చేస్తున్న ప్రతి దీనికి కూడా మార్కెటింగ్ లింకేజ్ కూడా చాలా అవసరం ఉంది అధ్యక్ష. ఇంకోటి ఎంటర్ప్రినర్స్కి కావాల్సింది మెంటరింగ్ అధ్యక్ష, అలాగే వారికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్. దీనిపైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాలి అధ్యక్ష. నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే, చాలామంది ఇక్కడ పెద్దలు ఉన్నారు, నాతో ఏకోపిస్తారు లేదో కానీ 1 నుంచి 10లో పంకిల్లో కొన్ని అంకెలు తీసి మనం క్యాలిక్యులేషన్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసేసి 4 తీసేసి 5 తీసేస్తే లెక్కలు చేయం. అలాగే ఏబిసిడిలో కొన్ని పదాలు తీసేసేయండి, ఈని ఎఫ్ని జీని తీసేసి కొన్ని ఇంగ్లీష్ పదాలు చేయలేం. అలాగే రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో ఎస్సీ ఎస్టీలని తీసేసి అభివృద్ధికి వెళ్దామని అనుకుంటే మాత్రం ఇంత చంక్ ఆఫ్ పాపులేషన్లో ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సభ ద్వారా మరొకసారి సంబంధిత మంత్రివారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఆనందరావు. ధన్యవాదాలు అధ్యక్ష. 6వ క్వశ్చన్ కదని మెటీరియల్కి వెళ్ళిన అధ్యక్ష నమస్కారాలు మీకు. ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 3 విషయాలు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడు మాత్రమే ఎస్సీ ఎస్టీలకి మెరుగైన నిజమైనటువంటి ఫలితాలు అందుతున్నాయి అధ్యక్ష. ముందు దీన్ని ఒప్పుకోవాలా? ఎందుకు ఒప్పుకోవాలంటే, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 10,000కి మించి ఒక మనిషికి ఇవ్వదు అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇన్నోవాలు ఇచ్చి, ప్రొక్లైన్లు ఇచ్చి, జేసీబీలు ఇచ్చి మినీ పారిశ్రామికవేత్తలుగా వ్యాపారస్తులుగా మార్చడానికి 14-19లో చాలా కృషి చేశారు అధ్యక్ష. దానికి ధన్యవాదములు. కానీ ఇప్పుడు చూసుకుంటే అధ్యక్ష, అవన్నీ జగన్ రద్దు చేశాడు, విదేశీ విద్య రద్దు చేశాడు. అలాగే జగన్ టైంలో పెట్టుకున్నటువంటి సబ్సిడీ అప్లికేషన్లు ఇవాళకి పెండింగ్లో ఉన్నాయి, ఏమి ఇవ్వలేదు. వాళ్ళందరూ ఆఫీసుకు తిరుగుతున్నారు. ఎస్సీ ఎస్టీ వ్యాపారం చేసే వాళ్ళని జగన్ మోసం చేశాడు, అవన్నీ ఇప్పుడు తిరుగుతున్నారు వాళ్ళు. అది కాకుండా అసలైన విషయం ఏంటంటే అధ్యక్ష, ఈ ఎంఎస్ఎంఈ ఏదైతే ఉందో, ఎంఎస్ఎంఈలో 25% ఈ యొక్క ఎంఎస్ఎంఈ వాళ్ళకి టెండర్లో పాల్గొనడానికి రిజర్వేషన్ ఉంది అధ్యక్ష. అంటే ఒక 100 టెండర్లు పిలిస్తే అధ్యక్ష, 100 టెండర్లో ఎంఎస్ఎంఈకి 20% కేటాయించాలని ఉంది అధ్యక్ష. కానీ ఇక్కడ ఏంటంటే, మల్టీనేషనల్ కంపెనీలతోటి, జాతీయ స్థాయి కంపెనీలతోటి ఎంఎస్ఎంఈలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు పోటీలో పాల్గొనడం ఇంపాసిబుల్ అధ్యక్ష. అందుకే 2 విషయాలని మీరు మంత్రి గారికి మీ ద్వారా చెప్పేది ఏంటంటే అధ్యక్ష, ఎంఎస్ఎంఈలో L1గా ఎవరైతే ఓపెన్ కాంపిటీషన్లో ఎంఎస్ఎంఈకి 20% ఇచ్చారో, ఆ ఓపెన్ కాంపిటీషన్లో ఉన్నటువంటి ఆ పెద్ద కంపెనీదారుడు కోట్ చేసే L1 రేటుకి ఎంఎస్ఎంఈ చిన్న కంపెనీదారుడు కోట్ చేయలేడు అధ్యక్ష. అందుకని ఏ అవకాశమో కూడా ఎంఎస్ఎంఈలో ఉన్న ఎస్సీ ఎస్టీలకు రాదు అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలకు రావాలి అంటే ఏదైతే ఆ కోట్ చేస్తారో, మల్టీనేషనల్ కంపెనీ L1 కోట్ చేస్తుందో, ఆ L1 కోట్ చేస్తే ఆ కంపెనీ మీద అదనంగా 15 నుంచి 20% ప్రాఫిట్ అని ఇచ్చి, ఆ డబ్బులు కావస్తే సప్లైన్లో కూడా తీసుకుని ఇచ్చి యాడ్ చేసి ఇస్తేనే 20% ఇస్తేనే అవుతుంది అధ్యక్ష. లేకపోతే మరో ప్రత్యామ్నాయం ఏంటంటే మేము కోరేది 20% వేరే టెండర్ పిల్లలు అధ్యక్ష. అంటే ఒక 100 పనులు ఉంటే 75 పనులు మీరు ఓపెన్ మార్కెట్ టెండర్ పిలుచుకుంటే 25 పనులు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేది ఎంఎస్ఎంఈ టెండర్ వేరే పిల్లలు అధ్యక్ష. ఎస్సీ ఎస్టీల మధ్య మాత్రమే కాంపిటీషన్ పెట్టాలి అధ్యక్ష. అప్పుడు మాత్రమే ఈ స్కీమ్లో ఎస్సీ ఎస్టీలు లబ్ధి పొందుతారు తప్ప ఉమ్మడిగా ఓపెన్గా అంటే ఒక్కడ కూడా దాంట్లో రారు అధ్యక్ష. దీన్ని మీ ద్వారాగా మంత్రి దృష్టి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే నిజమైనటువంటి ఈ దళితులు అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి పాలన ఉంది కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష. ఇప్పుడు నేను ఇది చాలా అవసరం అధ్యక్ష సమాజానికి. ఇంత ఆయన చెప్పినట్టుగా. రెండోది CGTMSE అనే స్కీమ్ ఉంది అధ్యక్ష, సెంట్రల్ గవర్నమెంట్ టీం. ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లన్నీ జగన్ పాలన ఆగిపోయినాయి అధ్యక్ష. ఆ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీలు ఆగిపోయినాయి, అవి మొత్తం ఆయన తీసి పడేశాడు. అందుకే విదేశీ విద్య పేరు కూడా తీసేయడని ఆయన పేరుకున్నాడు. కానీ ఇప్పుడు ఏదైతే CGTMSE ఉందో దీంట్లో 5 కోట్ల వరకు బ్యాంకులు సెక్యూరిటీ లేకుండా లోన్ ఇవ్వచ్చు అధ్యక్ష ఎస్సీ ఎస్టీలకి. కానీ ఏ బ్యాంక్ ఇవ్వదు అధ్యక్ష రాష్ట్రంలో. ఎందుకు ఇవ్వదంటే అధ్యక్ష, అక్కడే అంటే ముఖ్యమంత్రి గారు, సంబంధిత మంత్రి గారు ఈ ఎస్సీ ఎస్టీలను ఆదుకోవాలని, అభివృద్ధి చేయాలని, పాశ్చాత్యంగా మార్చాలని ఎంత ప్రయత్నం చేసినా బ్యాంకులు లోన్ ఇవ్వనప్పుడు ఇది ఒక్కడికి కూడా ముందుకెళ్తుంది అధ్యక్ష. అందుకే బ్యాంకులు అనేవి
ఎస్సీ ఎస్టీలకి ఏదైతే ఈ స్కీమ్ ఉందో 5 కోట్ల నిబంధన ఉందో ఈ నిబంధనల్ని అమలు చేయని బ్యాంకుల్ని చర్యలు తీసుకునే సిస్టాన్ని మనం అమలు చేస్తేనే అప్పుడు మాత్రమే ఎస్సీ ఎస్టీలు పార్శ్వవ్యాప్తంగా మారుతారు తప్ప అది అమలు చేయనంత కాలం ఒక్కరు కూడా ఈ అవకాశం రాదు అధ్యక్ష. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం అధ్యక్షగా ఇప్పుడు సబ్సిడీ ల్యాండ్ మీద సబ్సిడీ అధ్యక్ష. ల్యాండ్ మీద ఒక ఎస్సీ ఎస్టీలు పార్కుల్లో పెట్టుకుంటే 16% ఈ యొక్క రిజర్వేషన్ ఉంది అధ్యక్ష. కానీ ఈ 16% రిజర్వేషన్లో మినిమం మ్యాక్సిమం ఎంత ఇచ్చారంటే 25 lakhs ఇచ్చారు ల్యాండ్ మీద. అంటే ల్యాండ్ మీద 25 ఇస్తే వీళ్ళు అత్యంత వెనకబడిన వర్గాలు కాబట్టి వ్యాపారం చేయడం కష్టం అధ్యక్ష. కాబట్టి ల్యాండ్ మీద సబ్సిడీని మినిమం ఒక 50 లక్షలుగైనా పెంచితే ఆ డబ్బును కూడా అవసరం అనుకుంటే సప్లై నుంచి తీసి పెంచితే అప్పుడు మాత్రమే ముందుకొచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. అలానే ఇంకా అనేక రకాల అధ్యక్ష, అనేక రకాలుగా ఉంది. ఒకటే మీ ద్వారాగా మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. ఎందుకంటే అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడు మాత్రమే ఎస్సీ ఎస్టీలకి డాబాలు వస్తాయి, ఇతర పేద బీసీలకి డాబాలు వస్తాయి, ఓసీలో పేదలకు డాబాలు వస్తాయి. జగన్ వస్తే ఒక ఇల్లు కూడా ఉండదు. అలాగే ఎప్పుడు చంద్రబాబు గారు ఉంటే అప్పుడు మాత్రమే చాలా భారీ స్థాయి సబ్సిడీ 8 లక్షల సబ్సిడీతో ఇన్నోవా కార్లు ఇచ్చినా, జేసీబీలు ఇచ్చినా, టిప్పర్లు ఇచ్చినా, ఏమి ఇచ్చినా, పార్శ్వయాత్రలు తయారు చేసినా చంద్రబాబు నాయుడు గారు సమయంలోనే అవుతుంది. కాబట్టి మేము ఏదైతే మేము సలహాలు సూచనలు మేము మీ ద్వారా కోరామో అవన్నీ అమలు చేసి అసలైనటువంటి, ఎందుకంటే చాలా నిబద్ధతతో ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ వర్గాలని ముందు తీసుకెళ్ళడానికి, పార్శ్వం తయారు చేయడానికి. కాబట్టి ఇవన్నీ అమలు చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్షుడు. కొండ్రు మురళీమోహన్. థ్యాంక్ యూ స్పీకర్ సార్. సార్ ఈ క్వశ్చన్ చాలామంది వెయిట్ చేస్తాం సార్. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రినర్స్ ప్రభుత్వం ఏ విధంగా జవాబిస్తుందని కూడా చూస్తున్నాం సార్. సార్ ఇప్పటికే మీకు తెలుసు, బిజినెస్ చేయాలి, ఎంటర్ప్రినర్గా ఉండాలంటే చాలా కష్టం. ఫస్ట్ జనరేషన్ ఎస్సీ ఎస్టీలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. చాలామంది మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పాలసీ చాలా చాలా బాగుంది. ఎంఎస్ఎంఈస్లకి, ఎంఎస్ఎంఈకి, అలాగే మైక్రో ఇండస్ట్రీస్కి చాలా వరకు మరి అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఈ రాష్ట్రంలో ఎంతమంది ఎస్సీ ఎస్టీలు మరి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఉన్నాయి, మైక్రో ఇండస్ట్రీస్ ఉన్నాయి, వారికి గత 2-3 సంవత్సరాల్లో పెట్టింది, అలాగే గత 5 సంవత్సరాలుగా పెట్టిన గత ప్రభుత్వంలో సబ్సిడీస్ ఇవ్వక చాలామంది పరిశ్రమలు, ఎన్ని పరిశ్రమలు మూసివేశారు. మరి ఈరోజు నడుపుతున్న ఈ పరిశ్రమలకి సబ్సిడీస్ వెంటనే ఎందుకు రిలీజ్ చేయలేదు? కొన్ని ఇండస్ట్రీస్కి 20% వచ్చాయి. అధ్యక్ష, ఎస్సీ ఎస్టీలు అంటే ఇప్పుడిప్పుడే బయటికి రావడం, చిన్న చిన్న బిజినెస్లు చేయడం, ఇండస్ట్రీ చేయడం మనం చూస్తున్నాం. వారికి ఎంత ప్రోత్సాహం ఇస్తే సమాజంలో వారు ముందుకు రావడం జరుగుతుంది. 70 సంవత్సరాలు దాటి స్వతంత్రం వచ్చినా ఇప్పటికి కూడా సమాజంలో మరి అంతరాలు ఉన్నాయి. మనందరికీ తెలుసు. నిన్నగాక మొన్న కూడా ఒక గ్రూప్ 1 ఆఫీసర్ని ఆలయంలో అన్టచబిలిటీకి వెనక్కి వెళ్ళండి, లోపలికి రావద్దని చెప్పే పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుంది అధ్యక్ష. అలాంటిది ఒక బిజినెస్లో రావడం అనేది ఎంత కష్టమో మనం ఒకసారి ఆలోచించాలి. ఈరోజు చాలామంది కొందరు అక్కడున్న లోకల్ పొలిటికల్ లీడర్స్ ఎంటర్ అయ్యి వారికి రావాల్సిన సబ్సిడీని కూడా ఆపుతున్నారు అనేది చాలా గోల పెడుతున్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్లోబల్ మ్యాన్, అందరినీ ఒకలాగా చూసే మరి ముఖ్యమంత్రి. మరి ఎందుకు ఇది వస్తుందో బయటికి ఇది రాకన్నా అందరికీ మరి సబ్సిడీస్ వచ్చే విధంగా, అలాగే ట్రాన్స్పోర్ట్లో కూడా బస్సెస్ కొన్నారు అధ్యక్ష. 3 సంవత్సరాలు అయింది, ఇప్పటికి కూడా సబ్సిడీస్ రాలేదు. దయచేసి మినిస్టర్ గారు ఇంటర్ఫేర్ అయ్యి ఇమీడియట్గా అందరికీ సబ్సిడీస్ వచ్చే విధంగా, వారు రోడ్డు మీద పడకుండా ఉండే విధంగా, చాలా కుటుంబాలు వారి భార్యలు, తల్లిలు ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి ఇండస్ట్రీస్ పెట్టారు అధ్యక్ష. దయచేసి వెంటనే మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు, అలాగే మరి ఇండస్ట్రీ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి దీన్ని సాల్వ్ చేయాలని మీ ద్వారా సభ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష,
19-24లో ల్యాండ్ అలాట్మెంట్స్ మొత్తం 5 ఇయర్స్కి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిండేది 1005 అలాట్మెంట్స్ జరిగింది అధ్యక్ష. మనం లెస్ దెన్ 20 monthsలో 751 అలాట్మెంట్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్కి. దాని ఎక్కర్స్లో తీసుకుంటే వాళ్ళు ఇచ్చిండేది 417, మనం ఇచ్చిండేది 268 మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధ్యక్ష. మన సైడ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ ప్రపోజ్ చేసిన ఎస్సీ ఎస్టీలకు వాళ్ళు ఇచ్చిన డిపిఆర్స్ ప్రకారం 1274 crores ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు ఇన్ 751 లొకేషన్స్లో. దాని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వచ్చి దగ్గర 17,000 మందికి జాబ్ జనరేషన్ రాబోతోంది అధ్యక్ష. మనకు ఈ ఏదైతే రిబేట్ ఇచ్చామో దాదాపు 37 కోట్లు ఆల్రెడీ ఈ ల్యాండ్కి సంబంధించిన రిబేట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సభ్యులు కోరినట్లు ల్యాండ్లోకి సంబంధించింది 25 lakhs క్యాప్ ఉండేది 50 lakhs పెంచమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. అది పర్స్యూ చేస్తాం అధ్యక్ష. బట్ ఇన్ కంపారిజన్ టు జనరల్ కేటగిరీ మనది ఎవ్రీ పర్సెంటేజ్లో 20% ప్లస్ మనది ఎక్కువనే ఉంది అధ్యక్ష అన్ని కేటగిరీస్లో. సో ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్కి సంబంధించింది వీఆర్ గివింగ్ అట్మోస్ట్ ప్రయారిటీ. నేను వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్యూ ఫైల్స్లో సంతకం పెట్టిన దాంట్లో ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం కూడా మనం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వితౌట్ పెనాల్టీకి ఎస్సీ ఎస్టీల ఎంటర్ప్రెన్యూర్స్కి కూడా మనం పెనాల్టీ లేకుండా ఇవ్వడం జరిగింది ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం. జనరల్గా వాళ్ళు ఆ టైంలో కంప్లీట్ చేయకపోతే పెనాల్టీస్ అనేది ఇంకర్ అవుతుంది. అది ఇమీడియట్గా వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం. అదే కాకుండా సబ్సిడీస్ చెప్పారు అధ్యక్ష. సబ్సిడీస్కి సంబంధించింది ఇన్సెంటివ్స్కి సంబంధించింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు మనము 270 crores ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇన్ లెస్ దెన్ 20 months. అండ్ నాట్ ఓన్లీ దిస్ అధ్యక్ష, టోటల్ మీద దాదాపు 2,000 కోట్లు మనం ఇన్సెంటివ్స్ రిలీజ్ చేసాం అధ్యక్ష వాళ్ళ ప్రభుత్వంలో. అంటే 19-24లో ఓన్లీ 2,000 crores. ఇంకా మనకి 3.5 years, క్లోజ్ టు 3.5 years ఉంది అధ్యక్ష. ఆ ఇన్సెంటివ్స్ విషయంలో ముఖ్యమంత్రి గారు వీ హ్యావ్ టు టేక్ ఇంటూ అకౌంట్ ఆఫ్ ఎస్క్రో అకౌంట్ మెకానిజం తీసుకొని రావాలా, ఒక లా చట్టం తేవాలనుకుంటున్నారు. డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లో పడేలాక, అంటే ఎవరు ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఒకవేళ క్లియర్ అయిందంటే అకౌంట్స్లో డైరెక్ట్గా రిఫ్లెక్ట్ అయ్యేలాక ప్లాన్ చేశాం అధ్యక్ష. సో ఫ్యూచర్లో ఏదైతే వాళ్ళు 2019 నుంచి 24 చేసిన వాళ్ళ అరాచకం నుంచే ఇన్సెంటివ్స్ డిలే కావడం జరిగింది అధ్యక్ష. బట్ విత్ ఇన్ 20 months వీ హ్యావ్ రిలీజ్డ్ 2,000 crores ప్లస్ ఫర్ ఆల్ కేటగిరీస్ అధ్యక్ష. అదే మీరు 14-19లో తీసుకుంటే దాదాపు 3,800 to 4,000 crores రిలీజ్ చేయగలిగినాం అధ్యక్ష 14-19లో. మీరు మెంటరింగ్ గురించి అడిగారు అధ్యక్ష. మనము RTIH నుంచి ఏదైనా ప్రోడక్ట్స్ స్టార్టప్ కంపెనీస్ కోసం చేసిండే దానికోసం RTIH మీకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టడం జరిగింది. అక్కడ కూడా ప్రోత్సాహం అనేది ఉంటుంది అధ్యక్ష. సో వాళ్ళు తీసుకొని వస్తే అక్కడ వర్కౌట్ చేస్తాం. టెండరింగ్కి సంబంధించింది పర్సంటేజ్ రిజర్వేషన్ లెక్క చేయమని చెప్పారు అధ్యక్ష. ఆల్రెడీ 4% ఎస్సీ ఎస్టీలకి దాంట్లో టెండరింగ్ సంబంధించింది ఉంది అధ్యక్ష. ఒకసారి రివ్యూ చేసి ఇంకేమన్నా పాసిబిలిటీస్ ఉందంటే అవి కూడా చూస్తాం అధ్యక్ష. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పారు. దానికి తగ్గట్టుగా అందుకనే ఒక 100 crore కార్పస్ ఫండ్ క్రియేట్ చేయబోతున్నాం. దాంతో దాదాపు 5,000 MSMEస్కి హెల్ప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది అధ్యక్ష. సో వీఆర్ టేకింగ్ అట్మోస్ట్ కేర్ అండ్ గివింగ్ ద బెస్ట్ పాసిబిలిటీ ఫర్ ఎస్సీ ఎస్టీస్ అధ్యక్ష. సో సభ్యులు చెప్పిండేది ఇంకేమన్నా సలహాలు ఉంటే కూడా విల్ వర్కౌట్ అండ్ డూ ద నీడ్ఫుల్ అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆనందరాజ్. ఈ టెండర్ల విషయంలో మరొకసారి మీ ద్వారా క్లారిటీగా చెప్పుకుంటున్నాం. ఆయనకి ఏంటంటే MSMEని 20% MSMEకి ఉందండి సబ్సిడీ, ఈ రిజర్వేషన్. ఓపెన్లోనే MSMEని పిలిచినప్పుడు ఆ పెద్ద కంపెనీతో MSME పోటీ పడటం ఇంపాసిబుల్ అంటే వాళ్ళకి వర్క్ రాదండి, వాళ్ళకి ఏ ఆర్డర్ కూడా రాదండి వాళ్ళకి. అందుకని MSMEలో 2 ఆప్షన్లు కోరుతున్నాం. ఒకటి, ఓపెన్లో పిలిచినప్పుడు L1 ఎంతైతే ఓపెన్లో పెద్ద కంపెనీ కోట్ చేసిందో ఈ మైక్రో కంపెనీకి అంత కోట్ చేయదు కాబట్టి, అంత బల్కేలు ఉండదు కాబట్టి వీళ్ళకి అదనంగా 15-20% సబ్సిడీ అయినా ఈ సప్లై నుంచి కలిపైనా ఆర్డర్ ఇవ్వండి. లేకపోతే 20%కి సెపరేట్గా ఓన్లీ MSMEస్ టెండర్ పిల్లండి 100 వర్కుల్లో. అది మంత్రి గారు మీద మాట్లాడుతున్నాం అధ్యక్షుడు. విజయ్ చంద్ర.
మంత్రి గారు ఆన్సర్ చాలా వరకు బాగానే ఉంది అధ్యక్ష. ప్రయారిటీస్ చెప్పడం కానీ బాగానే ఉన్నాయి. అయితే ఇక్కడ రెండు విషయాలు అధ్యక్ష. ఇందాకలా గౌరవ శాసనసభ్యులు మురళి గారు అడిగినట్లు మన ఆర్టీసీ బస్, హైర్ బస్సులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి అతి త్వరితగా రావాల్సిన సబ్సిడీస్ రిలీజ్ చేస్తే గవర్నమెంట్ కూడా పాజిటివ్ అనేది ఉంటుంది అధ్యక్ష. రెండోది ఒక ఇన్నోవేటివ్గా మన ఒక 100 లేకపోతే ఎవరైతే ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక జెంటల్ పుష్ అవసరం ఉంది గవర్నమెంట్ తరఫు నుంచి. అలాగే ఒక 100 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ని మీరు ఐడెంటిఫై చేయండి. వాళ్ళకి ఇంకొంచెం అత్యధికంగా ప్రోత్సాహాలు ఇచ్చి 100 మంది, ఆ 100 మంది వల్ల ఏమవుతుందంటే ఒక 1000 మెంబర్స్ ఇన్స్పైర్ అవుతారు అధ్యక్ష. సెలెక్టెడ్ 100 మెంబర్స్ని ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. వాళ్ళని ఆ సెలెక్టెడ్ ఇండస్ట్రీస్లో లైక్ లెదర్ కానీ లేదంటే గూడ్స్ కానీ ఏదో ఒక దాంట్లో వాళ్ళకి ఖచ్చితమైన ట్రైనింగ్ ఇచ్చి ఒక వేరే లెవెల్కి తీసుకెళ్ళడానికి గవర్నమెంట్ ఒక ఇగ్నైట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. ఇంతకుముందు కొన్ని గవర్నమెంట్లు ఇగ్నైట్ అంటే వాళ్ళు ఇగ్నైట్ చేయడానికి, అలాగే ఇగ్నైట్ అని ఇస్తారో లేకపోతే ఇంకేమైనా పేరు పెడతారో. ఒక 100 ఎంటర్‌ప్రెన్యూర్స్ని ఐడెంటిఫై చేయండి, వాళ్ళకి కావాల్సిన ప్రోత్సాహాలు ఇవ్వండి. వాళ్ళ ద్వారా ఇంకా 1000 మెంబర్స్కి ఉపయోగపడే విధంగా వేరే రాష్ట్రాలు మన ఒక ఈ మోడల్ని తీసుకునే విధంగా తయారు చేయాలని మరొకసారి ఈ మంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మంత్రి గారు చెప్తాను అధ్యక్ష, మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగినప్పుడు సార్ దృష్టికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అప్పుడు మనం స్విట్జర్లాండ్లో ఉంటుంది, ఇట్లా ఎస్సీ ఎస్టీలది ప్రాబ్లం ఉంది సార్, 20%లో కొంతమంది మిస్ అయినారు అని చెప్తే అక్కడి నుంచే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆల్మోస్ట్ 10 crores పెండింగ్ పడింది. 20% రిలీజ్ చేసిన దాంట్లో కొంతమందికి రాలేంది. అది ఈ వీక్లో త్వరలో రిలీజ్ అయిపోతా ఉంది. అదే కాకుండా మెంటర్షిప్ది గురించి చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను ఆల్రెడీ చెప్పా, RTIH కింద వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. అనేకనే డిఫరెంట్ జోన్స్లో పెట్టడం జరిగింది. దాని నుంచి ప్రోత్సాహం అనేది ఉంటుంది. 100 కాదు అధ్యక్ష, నాట్ జస్ట్ 100, వీ వాంట్ టు డెవలప్ లాడ్ ఆఫ్ పీపుల్. దాని కిందనే వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. మెంటర్షిప్లో ఇంకేమన్నా స్పెసిఫిక్గా ఐడియాస్ ఏమన్నా ఉంటే సభ్యుల దగ్గర నుంచి తీసుకొని వీల్ వర్క్ ఆన్ ఇట్ అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. 97వ ప్రశ్న వేసిన వైఎస్ఆర్సీపీ సభ్యులు హాజరు కానందున జవాబు చెప్పినట్లు భావించాలి. 99వ ప్రశ్న కూడా సభ్యులు